అన్నా రామ రామ అంటివి పరశురామన్ వల్ల గొడ్డలు పట్టుకొని వచ్చిన అన్నా ఫైటింగ్ అయితే రాలేదు నీతో డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చిన అచ్చా అన్న నీ పేరు చూస్తేనేమో వెంకట్ గౌడన్న. అవును. ఈ కథలు చెప్పేటోళ్ళంతా ఒగ్గోళ్ళు ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా. అవును. ఈ గౌన్ల ఆయనకి కథ ఎట్లా అబ్బింది? నువ్వు ఇండ్లకి ఎందుకు వచ్చినావు? ఈ పాటలు ఒగ్గోళ్ళ కంటే నువ్వు ఎందుకు ఇంత ముద్దుగా వాడతావు? కథలు ఎందుకు చెప్తావు? నాకు ఆ ముచ్చట చెప్పు అన్నా. ఫస్ట్ మేము రామాయణం వేసినాం. ఓకే. రామాయణం వల్ల నేను మీ నాయనకి ఏమన్నా ఉందా? ఎవ్వరికి ఏం లేదు. నాయనకు తాతలకు మా వంశంలో ఎవ్వరికి ఏం లేదు. మాతోటే స్టార్ట్ గా. అయితే రామాయణం వేసిలు మా ఊళ్ళే. రామాయణంలో నేను బఫున్ పాత్ర కట్టిన. తర్వాత ఇంద్రజిత్తు పాత్ర కట్టిన. బఫున్ భార్యకు ఆడివేషం కూడా వేసిన. బఫున్ గా బాగా మండల లెవెల్లో బాగా పేరు వచ్చింది. లక్షలాది మంది, వేల మంది వచ్చారు. ఇంద్రజిత్ అంటే లక్ష్మణుని మీద బాణం లక్ష్మణునికి ఎత్తే లక్ష్మణుడు అప్పుడు నేనే ఆ జిత్తు నువ్వే. నేనే ఆ జిత్తు నువ్వు ఎత్తనే లక్ష్మణుడు మూర్చపోయాడు. ఓకే. అయితే అప్పుడు ఇక పబ్లిక్ ను చూసి నాకు నిద్ర పట్టులు లేదన్న. రామాయణం అయిపోయిన తర్వాత, పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నిద్ర పట్టపోయేది. ఓకే. ఆ సమయంలో మా ఊరికి కెక్కర్ల కోరకొప్పుల జోగమ్మని చనిపోతే వాళ్ళ కొడుకులు మిద్దరాములు పిలిపించారు ఆ కథకు. ఓకే. మా ఇంటి ముందు మా పాతిల్లి మిద్దరాములు అంటే పెద్ద పేరు. ఇక ఆయన వచ్చిన తర్వాత దాదాపు రాత్రి 1 గంట అవుతుంది. నా గురించి వచ్చిన పబ్లిక్ భక్తులందరూ ఆయనకు చెప్పారు. కూడా వచ్చిన వాళ్ళు ఆయన ఈ ఊళ్ళో కూడా పోరాడు మంచి మొన్ననే పట్టాభిషేకం అయింది అని చెప్పిన తర్వాత నన్ను మిద్దరాములు పిలిపించుకున్నాడు. దేనికి పట్టాభిషేకం అయింది? బేగంపేటక రామాయణం సీతారాముల పట్టాభిషేకం అయిన తర్వాత నన్ను పిలిపించుకున్నాడు మిద్దరాము. పిలిపించుకున్న తర్వాత పైన ఓ పాట వాడిన. నాకు అప్పుడు దివనార్తి పెట్టిన. ఏం పాట వాడినా ఆయన ముందర? నేను అప్పుడు ఇక రామాయణం స్టైల్లో నేను పాడిన. ఏది గింత వాడది? నేనే సిపాయి నోయ్ జానా సిపాయి తనమంతా హోటల్ మే జానా. నేనే సిపాయి నోయ్ జానా సిపాయి తనమంతా హోటల్ మే జానా. నేనే సిపాయి నోయ్ జానా. నా సిపాయి తనమంతా హోటల్ మే జానా. నేనే సిపాయి నోయ్ జానా. అట్ట మీద 2 బట్టా పేగుల చూసి అట్ట మీద 2 బట్టా పేగుల చూసి నాగుబాబు పిల్లలని నరికి సంపుతి. సిపాయి నోయ్ జానా. నా సిపాయి తనమంతా హోటల్ మే జానా. నేనే సిపాయి నోయ్ జానా. సిపాయి తనమంతా హోటల్ మే జానా. నేనే సిపాయి నోయ్ జానా. నా సిపాయి తనమంతా హోటల్ మే జానా. నేనే సిపాయి నోయ్ జానా. సిపాయి తనమంతా హోటల్ మే జానా. అవే ఈ పాట మిద్దరాముల ముందర వాడిను పాడినా. ఇది తొలత పాట. పాడంగా ఏమన్నాడు? ఇక నాకు మంచి దీవనార్థి పెట్టాడు. బిడ్డ నీకు భవిష్యత్తు ఉన్నది, నీకు కళారంగంలో మాత్రం మంచి భవిష్యత్తు ఉన్నది అని నాకు దీవనార్థి పెట్టిన తర్వాత ఇక నాకు నిద్ర పట్టలేదు. రోజు ఈ కథ నిర్వాలి. పబ్లిక్ ఎట్లా ఊరంతా కది మిద్దరాములు కథ కత్తానంటే ఇక నాకు మనసంత మళ్ళీ ఈ కథ మీదకి మరలింది. చదువంతా సన్నపోతే ఎక్కింది. ఎక్కేం చేసిన మిద్దరాములు ఈ క్యాసెట్లు తెచ్చుకున్నాడు, టేప్ రికార్డ్ చేసుకున్నాడు, విని మళ్ళీ మా వాళ్ళతో అందరితో ఒక బ్యాచ్ తయారు చేసుకున్నాం. మీ బాప ఏమంటలేడా ఏషాలు ఎత్తానో చదివి? అప్పుడు బాగా మా అవ్వున్న మా నాన్న మస్తు కోపడ్డారు. కోపన్నాను రామాయణం కాడికి పోనీయలే. పోనీయకపోతే ఒక 50 మంది పెద్ద మనుషులు వచ్చి మా వాళ్ళని బతిలాడిలు. అగో మీ పిల్లగాడే రావాలి ఆయన అత్తనే మంది వస్తారు. అవును. లేకపోతే ఎవరు వస్తలేరు రామాయణం కాడికి అని అన్న తర్వాత మా వాళ్ళకి అప్పుడు ఒప్పుకున్నాక ఇక నాకు ఇక జెండకిరిసి పెట్టినట్టయింది. జెండకిరిసినట్టు అయింది. ఇక బాగా ఫుల్ పర్మిషన్ వచ్చే. ఇక ఎక్కుతానే కొత్త కొత్త పాటలు, కొత్త జోకులు అన్ని చేసుకుంటావు. జోకులు అంటే నీకు ఏరియాలో నువ్వు అడ్డు కథలు వాడితే అడ్డమే లేదట కదా. మస్తు కామెడీ చేస్తావట ఫుల్. మజాకు చెప్పాలంటే నీదేనని నేను ఇట్లా వచ్చేటప్పుడు 2-3 ఊర్లు అరుచుకొని వచ్చిన. నీ ముచ్చటే చెప్తారు. అదే ఏది నువ్వు ఫేమస్ అయినది ఒక్కటి చెప్పి నాకు అడ్డు కథ. కథల కథల ఒగ్గు కథల ఒగ్గు కథల అయితే